హలో, హలో, హలో! విజయసాయిరెడ్డి 100,00,00,000 లిక్కర్ బిజినెస్ చేస్తానంటే అప్పిప్పించాడు గదా! ఆ అప్పు కట్టారా లేదా? అప్పు ఎలా కట్టారు? అప్పు ఎలా తీసుకున్నారు? ఇయన్నీ సిట్ దర్యాప్తు చేస్తే అయిపోయింది గదా! విజయసాయిరెడ్డి స్టేట్మెంట్‌తో ఆడిని పక్కన పడేశారు. అతన్ని పక్కన పట్టేశారు. ఆ తర్వాత ఎప్పుడు విచారిద్దామన్నా రాలేదు. ఒక్కసారి రాలేదు. ఇక సేఫ్ సైడ్‌కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ 100,00,00,000 ఎప్పుడిచ్చారు? ఎలా ఇచ్చారు? ఆ 100,00,00,000 ఎలా తీర్చారు? దీని గురించి అసలు సిట్ ఆలోచించాలి గదా! ఇప్పుడు అది అన్నిట్లో నిగ్గు తేల్చాలి గదా! అసలు క్యాష్‌గా అమ్మిన డబ్బులు ఎక్కడికెళ్ళినాయి? ఏ విధంగా దాన్ని లెక్కబెట్టారు? ఏ విధంగా దాన్ని 2,000 నోట్లు ఉన్నప్పుడు మళ్ళా దాన్ని 500 నోట్లుగా మార్చారు. ఇయన్నీ తెలుసుకోవాలి గదా! ఇయన్నీ తెలవకుండా ఊరినే ఎంత ఇదంటే చిన్న జోక్‌లాగా ఉంది. జోక్‌లాగా దాని గురించి అసలు 100,00,00,000 ఇప్పించాడు గదా! 100,00,00,000ని అప్పిప్పించాడంట. విజయసాయిరెడ్డి చెప్పాడు. తర్వాత అది తీర్చిందంతా చూపించాలి గదా! ఏ విధంగా తీర్చారో అది చూపించాలి గదా! సామాన్యుడి సనుగుడంటే ఇదే. సామాన్యుడికి ఏమీ తెలవని విషయాలు. అది చిన్న విషయాలు. ఆ 100,00,00,000 అప్పు ఎలా ఇప్పించాడు? ఎలా తీర్చారు? అది చెప్పాలి గదా! ఎవరెవరు తీసుకున్నారు చెప్పాలి గదా!